అసెంబ్లీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ కనిపిస్తోంది. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఆధిక్యాన్ని మిగతా రౌండ్ అంటే ఈవీఎంల కౌంటింగ్లో కూడా ఆయన కనబరుస్తారా? అక్కడ కొంత బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురయ్యే వాతావరణం ఉంటుందనేది మరి కాసేపట్లో మనకి తెలియబోతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఆధిక్యం లభించింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మరి ఇప్పుడు మరో హాఫ్ అన్ అవర్లో తొలి రౌండ్ ఫలితం రాబోతుంది. ప్రతి రౌండ్కి 40 నిమిషాల సమయం పడుతుంది. బట్ ఆ 40 నిమిషాలు ఒక రౌండ్ ఈవీఎంకి సంబంధించిన ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత మనకి సమాచారం రావడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు ఒక 50 నుంచి 55 నిమిషాల్లో ప్రతి రౌండ్ ఫలితం అయితే మనకి రాబోతుంది. అలా అని 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 10 గంటలు పట్టే అవకాశం అని కూడా మనం అంచనా వేయలేము. ఎందుకంటే రౌండ్కి పెరుగుతున్న తర్వాత ఒక్కసారిగా ఆ స్పీడ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఈవీఎంల కౌంటింగు అలాగే ప్రతి రిజల్ట్ ఇమీడియట్గా రావటం అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 2 గంటల కల్లా తుది ఫలితం రాబోతుంది. అంటే ఫైనల్ ఫలితం రాబోతుంది. 2 గంటల వరకు ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. అయితే 11-11:30కి ఒక ట్రెండ్ అయితే తెలిసిపోయే అవకాశం ఉంది. లీడ్స్ ఎవరైతే కనబరుస్తున్నారు, అలాగే అటు లీడ్లో ఉన్న అభ్యర్థికి రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఈ గ్యాప్ బట్టి ఒక అంచనా వేయచ్చు. అంటే లీడ్ని ముందుకు వెళ్ళగలరా లేదంటే ఇంక వెనకబడిపోతారా, ఇదే ట్రెండ్ కొనసాగబోతుంది అనేది కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉన్న గ్యాప్ ఆఫ్ లీడ్ ఓట్స్ బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. అది మనకి 11 కల్లా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాబోతున్నాయి. జూబ్లీహిల్స్ విషయంలో పోస్టల్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈవీఎం కౌంటింగ్లో మేము పైచేయి సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి మరి ఎవరు అంచనా నిజమవుతుంది అనేది మరి కాసేపట్లో మనకు తేలబోతుంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 101. నేను ముందే చెప్పాను జూబ్లీహిల్స్కి సంబంధించి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండవని. కేవలం 101 ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో సంబంధించి అఫీషియల్గా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు ఈవీఎంకి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది కాబట్టి తొలి రౌండ్ ఫలితం మరి కాసేపట్లో మనకి రాబోతుంది. ఇక బీహార్ విషయానికి వస్తే బీహార్లో ఎన్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థులు 66 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్ కూడా ఏం తీసిపారేయడానికి లేదు. మహాగఠబంధన్ కూడా 46 స్థానాల్లో లీడ్లో ఉంది. కాబట్టి కొంత స్పీడ్ ఎలా ఉందో మనం చూడాలి. లేటెస్ట్ మనం చూస్తున్నాం 67 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉంటే మహాగఠబంధన్ అభ్యర్థులు 47 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఇంపాక్ట్ అంతగా కనిపించడం లేదనేది మనకైతే కనిపిస్తోంది. కొంత మహాగఠబంధన్ లీడ్ పెరిగింది. ఎన్డీఏ 65 స్థానాల్లో లీడ్లో ఉంది. మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ 48 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. జనసురాజ్ పార్టీ కేవలం ఇంకా బోని తెరవలేదు. ఎక్కడ కూడా లీడ్ కనబరిచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అయితే గ్రాప్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. లార్జర్ సెన్స్లో మనం చూస్తే ఎన్డీఏ 65 స్థానాల్లో లీడ్లో ఉంది. మహాగఠబంధన్ 49 స్థానాల్లో లీడ్లో ఉంది. ప్రశాంత్ కిషోర్ ఇంకా బోని తెరవలేదు. కానీ ఇక్కడ ఇద్దరు 4 స్థానాల్లో ఉన్నారు. తేజస్వి యాదవ్ ముందంజ రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన అయితే లీడ్లో కనబడుతున్నారు. ఎందుకంటే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉన్నారు కాబట్టి. అలాగే సివాన్ నుంచి మంగళ పాండే బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. మంగళ పాండే చాలా కీలక నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఇక 2015-2020 పరిస్థితులు మనం చూస్తే 2015లో అటు భారతీయ జనతా పార్టీకి 53 స్థానాలు, కాంగ్రెస్కి 27 వచ్చాయి. బట్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది. ఎన్డీఏకి సంబంధించి నితీష్ కుమార్ 65 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఉన్నారు. మహాగఠబంధన్ 52 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఒకటైతే కనిపిస్తోంది, నెక్ టు నెక్. అంటే గ్యాప్ 10 నుంచి 15 స్థానాలు మాత్రమే కనిపిస్తున్నాయి మహాగఠబంధన్కి అలాగే ఎన్డీఏకి. కాబట్టి మరి ఈ గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గితే మాత్రం చివరి వరకు బీహార్ ఫలితంకి సంబంధించి మీరు అలా టీవీ సెట్ల ముందు అతుక్కొని కూర్చోవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే గ్యాప్ తక్కువ ఉందో లీడ్ పార్టీకి సెకండ్ పార్టీకి ఎప్పుడైతే గ్యాప్ తక్కువ ఉందో ఏమైనా జరగచ్చు అన్నది గత ఉదంతాలు మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా గ్యాప్ అంటే దాదాపు 25 నుంచి 35-40 సీట్ల గ్యాప్ ఉంటే మాత్రం కొంత అంచనా మనం వేయచ్చు. బట్ బీహార్లో మాత్రం నెక్ టు నెక్ ట్రెండ్ అయితే మనకి కనిపిస్తోంది. ప్రధానంగా మహాగఠబంధన్ అలాగే అటు ఎన్డీఏ మధ్య గ్యాప్ మనం చూసుకుంటే 8-7-15 స్థానాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ 67 స్థానాల్లో లీడ్లో ఉంటే మహాగఠబంధన్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 52 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే కేవలం ఇక్కడ 15 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందులోనే కనిపిస్తోంది. బీహార్కి సంబంధించి ఎన్డీఏదని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పినా
ఎందుకో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక రకమైన అనుమానం, అంటే నెక్ టు నెక్ రావచ్చా, మహాగఠబంధన్ రావచ్చా, అలాగే ఎప్పుడూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కొన్ని పెద్ద సంస్థలు ఈసారి ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు, ఇలాంటి అనుమానాల మధ్య మరి బీహార్ ఫలితం ఏం కాబోతోంది అన్నది మీతో పాటు నాకు కూడా ఉత్కంఠ రేపుతోంది. దానికి తగ్గట్టుగానే గణాంకాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏ 68 స్థానాల్లో, అలాగే మహాగఠబంధన్ 53 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే, మనం జూబ్లీ హిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ పరంగా మనం చూస్తున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కనబరిచారు. కేవలం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇక్కడ 101 మాత్రం ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. 101 ఓట్లలో నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైంది. మరో 6 గంటల్లో తొలి రౌండ్ ఫలితం రాబోతుంది కాబట్టి లీడ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరం. మిగతా వాళ్ళకంటే యాక్యురేట్గా, అందరికంటే ముందుగా మీకు రిజల్ట్స్ అందించేందుకు 10 టీవీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టుగా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశాం. దానికి తగ్గట్టుగానే అందరికంటే ముందుగానే మీకు లీడ్స్ మీరు ఆల్రెడీ 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్డీఏకి సంబంధించి 69 స్థానాల్లో, మహాగఠబంధన్ 53 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. మనం చూడొచ్చు కౌంటింగ్ సెంటర్ వద్ద బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అక్కడ ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ ఈసారి బీఆర్ఎస్ మాత్రం మాజీ మంత్రులు, అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, చాలా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ సెంటర్ వద్ద నేతలందరూ ఉన్నారు. మరి ఎందుకు ఇంతమంది నేతల్ని అక్కడికి మోహరించాల్సి వచ్చింది బీఆర్ఎస్కి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదంటే నెక్ టు నెక్ వాతావరణం ఉందా, కేటీఆర్ అంచనా వేస్తున్నట్టు సైలెంట్ ఓట్ అనేది బీఆర్ఎస్కి అనుకూలిస్తుందా, వీటన్నిటికీ సమాధానం మనకు ఒక 1-2 గంటల్లో తేలిపోబోతుంది. ఈ అనుమానాలన్నీ పటాపంచలు అవ్వాలంటే ఒక గంటన్నరలో మనకి తేలిపోబోతుంది. రైట్, ఏం చెప్తారు పాపారావు గారు? జూబ్లీ హిల్స్కి సంబంధించి